హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీ బాల్కా సుమన్ గారిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకి కోర్టు వారు 14 రోజులు రిమాండ్ విధించారు. ఆయన్ని జైల్లోకి తీసుకువెళ్ళారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్వాపరాలు ఏమిటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక విషయంలోకి వెళ్తే, ఒక 4-5 రోజుల క్రితం తెలంగాణలోని మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు కూడా వచ్చాయి. కాకపోతే ఈ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లోనే బీఆర్ఎస్ పార్టీ అనేది చాలా తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. దాదాపు 116 మున్సిపాలిటీలు ఉంటే కేవలం 13 మున్సిపాలిటీల్లో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించారు. 7 కార్పొరేషన్లు ఉంటే ఒక్క కార్పొరేషన్లో కూడా విజయం సాధించలేదు. ఇక్కడ మంచిర్యాలలోని కేతనపల్లి మున్సిపాలిటీలోని హంగ్ ఏర్పడడంతోనే అక్కడికి ఈ బాల్కా సుమన్ గారు వెళ్ళి ఏ విధంగానైనా సరే ఆ మున్సిపాలిటీని బీఆర్ఎస్ ఖాతాలో వేయాలని చెప్పి అక్కడే ఉండి చాలా తీవ్రంగా ప్రయత్నాలు చేశారు. ఈ సమయంలో ఆయన చాలా వరకు ఈ పోలీసులు విధులను అడ్డుకున్నారని చెప్పి, పోలీసుల్ని దుర్భాషలు ఆడారని చెప్పి ఆయన మీద ఒక కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి ఆయన అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వారు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించడం జరిగింది. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు దీని మీద చాలా తీవ్రంగా అభ్యంతరం తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ బీఆర్ఎస్ అధినేత అయినటువంటి శ్రీ కేటీఆర్ గారు దీనికి వడ్డీతో సహా చెల్లించుకుంటాము, వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే, మా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ పోలీసులు ఏ విధంగా అయితే మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారో వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని వాళ్ళందరి మీద తగిన చర్యలు తీసుకుంటామని బెదిరించడం జరుగుతుంది. ఇక్కడ ఇదే తరహా బెదిరింపులు మన రాష్ట్రంలో కూడా మనం చూసాం. కాకపోతే ఇలా రాజకీయ పార్టీలు ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తుల్ని ఇలా బెదిరించడం అనేది ఎంతవరకు సమంజసంగా ఉంటుంది అనేది ఆ పార్టీలు ఆలోచించుకోవాలి. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు అధికారులు ఏం చెప్తే అదే అధికారులు వింటారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుబంధంగానే చాలా వరకు ఈ ఉద్యోగస్తులందరూ పనిచేయడం జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగస్తులను మాత్రమే తప్పు పెట్టి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అందరి మీద చర్యలు తీసుకుంటాము అని చెప్పడం చాలా వరకు దురదృష్టకరమైన విషయం. నిజంగా వాళ్ళ ప్రభుత్వం ఉన్న సమయంలో వాళ్ళు నిజాయితీగా ప్రవర్తించి ఉంటే ఈరోజు అటువంటి మాట అనడానికి వాళ్ళకి అర్హత ఉంటుంది. కానీ వాళ్ళు ఉండే సమయంలో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తించారో ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రవర్తించడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాలు జరిగేటప్పుడు ఏమైనా అనుమానాలు ఉంటే కోర్టుకు వెళ్ళి కోర్టులో తేల్చుకోవాలి తప్ప ఇలా పబ్లిక్గా బెదిరించడం అనేది ఈ రాజకీయ పార్టీకి ఈ మధ్య అలవాటుగా మారిపోతుంది. కాబట్టి ఈ విషయంలో రాజకీయ పార్టీలు కొంతవరకు జాగ్రత్త వహిస్తే అది ప్రజల్లోని మంచి సానుకూలత పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.